అసలు రెస్పాన్స్ చూస్తే దద్దరిల్లిపోయింది, అసలు మామూలుగా లేదు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, రీ రిలీజ్ అని స్టార్ట్ అప్పటి నుంచి ఇంద్ర 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 ఎప్పుడు ఇంద్ర ఎప్పుడు ఇంద్ర ఎప్పుడు అన్నారు. బట్ ఇప్పుడు జరిగింది, చాలా తోపు ఉంది అసలు రెస్పాన్స్. మేము ఎర్లీ 90s లేట్ 90s, సో మేము చూడలేకపోయాము థియేటర్లో. నేను ప్రతి ఫ్రైడే ఏదో మూవీకి వెళ్తాను, బట్ నా ఫేవరెట్ మూవీ నేను థియేటర్లో చూడలేకపోయాను, చిన్న రిగ్రెట్ ఉండేది. బట్ ఇవాళతో డ్రీమ్ కమ్ ట్రూ, కంప్లీట్. మళ్ళీ చిరంజీవి పక్కన ఇంకెవరిని చూడం బ్రో, ఓన్లీ చిరంజీవి గారిని చూస్తాం. ఏ సాంగ్లో హీరోయిన్ చిరంజీవి పక్కన హీరోయిన్ చేసే వాళ్ళు మోస్ట్ అన్లీయెక్కిస్ట్, వాళ్ళని ఎవరు చూడరు, ఇంకా చిరంజీవినే చూస్తారు. కూడా ఇంకా అదే వైబ్ ఉంది. ఇంకా సాంగ్స్ అతని డాన్స్ చూస్తే ఇప్పటి హీరోస్ అలా చేయగలరా అనిపిస్తుంది. అమ్మో అసలు దద్దరిల్లిపోయింది, అరుపులు, డాన్స్లు, గోళ్ళు, అసలు మస్ట్ వాచ్. మళ్ళీ రిలీజ్ కూడా ఖచ్చితంగా చూడాల్సిందే అందరూ. ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం. చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు చూడలేకపోయాం, మళ్ళీ ఈ ఛాన్స్ వచ్చింది. అది కూడా ఇంతమంది ఫ్యాన్స్లో, మార్నింగ్ షోలో, ఇంత గోలలో చాలా సందడిగా ఉంది, చాలా బాగుంది. 70mm స్క్రీన్ మీద చూడటం అంటే బాస్ని ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. 70mm మీద ఇంకా తెలియకుండానే నవ్వుతూ చూస్తూ ఉంటాం బాస్ని. అలాంటిది అసలు చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. డ్యాన్స్ అంటే ఇంక డ్యాన్స్ గురించి చిరంజీవి దగ్గర తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా అంటే డ్యాన్స్ అంటే చిరంజీవి, అంటే డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్. ఆ గ్రేస్ ఇంకెవరికి రావాలి. అసలు పక్కన హీరోయిన్స్ కష్టపడుతూ ఉంటారు, అతనేమో జీవిస్తూ ఉంటాడు అక్కడ చిరంజీవి. ఇంకా బాస్ అంటే బాస్, ఇంకంతే. అమ్మో అసలు నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. అద్భుతంగా చేశారు. ఇప్పటికీ కూడా హీ కెన్ డూ, లైక్ అంత గ్రేస్తో చేయగలరు ఆయన. ఏజ్లో పెరుగుతున్నా కానీ డ్యాన్స్ మాత్రం ఇరగదీసేస్తారు. ఈస్ గ్రేట్. శంకర్ ఎంబీబీఎస్ అయిపోయింది, బట్ ఫుల్ ప్లెడ్జ్డ్ అయితే దానికి ఇది వాళ్ళు ఉంది కాబట్టి దాన్ని మిస్ అయ్యాము. చాలా మూవీస్ ఉన్నాయి ఆయన, ప్రతి చాలా బాగుంటుంది. అంజీని 4Kలో రిలీజ్ చేసి ఉంటే, అంజీ అప్పట్లోనే కోడి రామకృష్ణ గారు చాలా బాగా తీశారు. అది ఇప్పుడు 4Kలో డెవలప్ చేసి రిలీజ్ చేస్తే అదిరిపోద్ది. ఇంకా అసలు ఆ విజువల్స్ కానీ అవి కానీ మ్యాచ్ చేయలేవు ఇప్పటికి కూడా. అప్పట్లోనే అంత మంచి గ్రాఫిక్స్తో తీశారు. ఇప్పుడు ఇంకా దాన్ని 4Kగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ చిరంజీవి గారు చూస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. చాలా బాగా అనిపించింది, సూపర్గా అనిపించింది. నేను ఆర్తి రోల్ కోసం వచ్చాను. డిప్రెషన్ ఎందుకు, సరే ఆమె ఎంట్రీ సూపర్ ఉంటుంది. మాకు చాలా ఇష్టం ఈ సినిమా. మేము రిలీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి దీనికోసమే వెయిట్ చేస్తుండే. యాక్చువల్లీ మేము ఇద్దరు యూకేలో ఉంటాం, మేము సినిమా కోసం వచ్చాం అక్కడ నుండి. అది మేము అక్కడ ఉన్నప్పుడు రిలీజ్ చేస్తున్నారనగానే అయ్యయ్యో రాలేం, మిస్ అయిపోతున్నామే అనుకున్నాం. బట్ వచ్చాం ఇక్కడికి, మళ్ళీ సాయంత్రం వస్తాం. ఇప్పుడు 4 షోస్ బుక్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్. ఇంద్ర సినిమా, ఇంద్ర ఈజ్ అన్ ఎమోషన్ అంతే. ఇంద్రసేన రెడ్డి, శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇవన్నీ కట్ చేస్తారు కదా ప్లీజ్. స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్, అంజీ. సూపర్ ఉంది. మేము డాన్స్ కూడా చేసాం ఫుల్. అవును 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 అవును. సంధ్యలో బుక్ చేసుకున్నాం, ఇక్కడ అయిపోయింది. ఇంకోటి ఏంటది సుదర్శన్, చాలా ఆర్టీసీ క్రాస్. మా పెద్దనాన్నగారు, మా నాన్న వాళ్ళందరూ ఇక్కడే చూసారు, వాళ్ళు మాకు అలవాటు చేశారు. మేము కూడా నెక్స్ట్ వాళ్ళకి అలవాటు చేయబోతున్నాం. ఇవన్నీ పగలగొట్టకండి ప్లీజ్, ఇలానే ఉండనివ్వండి. నాకు తెలియదు అబ్బా అవన్నీ. నేను చూసాను నటరాజ్ థియేటర్ 70mmలో. నేను ఇంద్ర చిన్నప్పుడే థియేటర్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అప్పుడు నటరాజ్ లేదు, అప్పుడు నటరాజ్ ఉండేది, ఇప్పుడు నటరాజ్ లేదు. నా గొంతు వద్దు ప్లీజ్, చాలా దరిద్రంగా ఉంది నా గొంతు. నాకే వినడానికి బాగాలేదు, మీరు వినిపించకండి జనాలకి. నేను చెప్తా అదేంటిది. కాదు. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, 100 మందిని ఒక్క చేతితో మట్టి కలిపేగలే ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. రీమేక్ చేయకండి, మీ నుండి చాలా
మంచి స్క్రిప్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీమేక్స్ అవి చేయకండి ప్లీజ్. మీరు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్ కంబ్యాక్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో ప్లీజ్ రీమేక్ చేయకండి. అండ్ అంతే, మీ మార్క్ మీరు పెట్టుకోండి అంతే. మోర్ మూవీస్ లైక్ ఇంద్ర, అంతే. ఇంద్ర అనే కాదు, మంచి శంకర్ దాదా. మీరు ఎప్పుడు మీ మూవీలో అల్టిమేట్గా ఇప్పుడు లాస్ట్లో ఇంద్ర అంత అయినా కూడా లాస్ట్లో ఉంటుంది కదా, నరుక్కోవడం అవన్నీ వద్దు అనేసి. సో జనాలకి మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తూ ఉంటారు. సో అదే కంటిన్యూ చేయండి. మీరు అలాంటి సినిమాలు తీసినప్పుడే చాలా హిట్ అయింది. అంతే తప్పితే ఏదో డాన్ గీన్ చేయకండి. మీరు మీ ఒరిజినాలిటీ మీరు పెట్టండి, చాలా బాగుంటుంది. మేము అందరం ఇష్టపడతాం. 20 years తర్వాత రిలీజ్ చేసినప్పుడు ఇవాళ ఎంత క్రేజ్ ఉందో అప్పుడు కూడా అంతే క్రేజ్ ఉండేలా ఉంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. ఐ మీన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అమేజింగ్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూస్తున్నాం మేము అది. సో చాలా బాగుంది. ఉండకపోవచ్చు, యా ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం అంత స్క్రీన్ మీద వింటేజ్ చూసినాం కాబట్టి చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును అవును, మాకు అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. మాకు అక్కడ కూడా రిలీజ్ అవుతుంది, బట్ ఈ వైబ్ అక్కడ ఉండదు ఆబ్వియస్లీ. సో యా, ఎస్. యాక్చువల్లీ ఐ లైక్ డాడీ మూవీ, సో నాకు ఆ మూవీ చాలా ఇష్టం. సో యా, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జై చిరంజీవి కూడా. యా, చిరంజీవి అండ్ డాడీ. సి వీ కాంట్ ఆబ్వియస్లీ ఆయన డాన్స్ గురించి మనం ఏం చెప్పలేము. ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్. యా, ఎస్ ఆఫ్ కోర్స్. యా, విల్ హ్యావ్ లీవ్. థ్యాంక్ యూ. అమేజింగ్ బ్లాక్ బస్టర్ అంతే. ఇంకో 20 years తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసినా కూడా ఇదే క్రేజ్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది అండి. యా, చాలా బాగుంది. ఆ పాట మాకు చాలా ఇష్టం. దీంత ఆ పాట ఇష్టం. ఇందిరా ముక్ అని చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్న సినిమా. చాలా మంచి సినిమా. సో వి ఎంజాయ్డ్ మెగాస్టార్ అదంతా. యా, ఆబ్వియస్లీ ఇట్స్ ద అల్టిమేట్ క్లాసిక్ అదే డ్యాన్స్ సీన్. సో చాలా బాగా అనిపించింది. అవును, నేను చూడలేదు. చాలా బాగుంది. యా, అది కూడా దేవి సంధ్య థియేటర్స్లో చూడడం ఇంకా బాగుంది. నేను రాలేదు, నేను ఇండియానే, నేను ఇక్కడే. మా అక్క. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం బాగా. నాకు తెలియదు. ఓ, ట్యాగర్, స్టాలిన్ ఇంకా శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆ సినిమాలు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. సో అవి రిలీజ్ చేస్తే వీ విల్ ఎంజాయ్. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది ఆయన డాన్స్, ఆ వీణా స్టెప్ అవన్నీ క్లాసిక్స్. ఇప్పుడు అంటే ఆయన వేరు, వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు వేరు. అల్లు అర్జున్కి కూడా మంచి డ్యాన్స్ ఇది ఉంది కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద కాంట్రవర్సీ. ఏదో ఒకటండి, టీఎఫ్ఐ బాగుండాలి అంతే. అంతే. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అంతే. నా ఫేవరెట్ అండి ఇంద్ర సినిమా. చిన్నప్పటి నుంచి చిరంజీవి పోస్టర్స్ చూస్తూ కట్అవుట్స్ చూస్తూ పెరిగాము. ఫస్ట్ హీరో అంటేనే చిరంజీవి మాకు. అలాంటిది ఇంద్ర సినిమా ఇలా థియేటర్లో చూసే అవకాశం వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అది చిరంజీవి బర్త్డే రోజు. మాకు హీరో అంటే చిరంజీవి. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాం అంతే చిరంజీవిని. ఆ గ్రేస్, ఆ ఈజ్, ఆ యాక్టింగ్ ఎవరి వల్ల కాదు, యాక్ట్ చేసినట్టు అనిపించదు, అలా జీవించేసినట్టు ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. డాన్స్ థియేటర్ మొత్తం వేశారు స్టెప్, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా ఆ డాన్స్, ఆ గ్రేస్ ఇంకెవరికి రాదండి, చిరంజీవి గారికి అంతే. ఇప్పటికీ చాలా యూట్యూబ్లో కానీ 100 సార్లు చూసాం చిరంజీవి. బిగ్ స్క్రీన్ మీద ఇంద్ర చూడగలము అని అనుకోలేదు. ఈ రిలీజ్ కాన్సెప్ట్ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు చూడగలుగుతున్నాం మళ్ళీ మళ్ళీ. ఇంకా మేము మిస్ అయిన చిరంజీవి సినిమాలు ఎన్నో అలా చూడగలుగుతామని. ఠాగూర్, అంజీ,
శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏ సినిమా వచ్చినా చిరంజీవి సినిమా అంటే అది రిలీజ్ అయినా కొత్త సినిమా అయినా ఏదైనా మిస్ అవ్వము. ఫ్యాన్ షో అయినా ఫస్ట్ షో అయినా ఏదైనా కానీ చూడాల్సిందే. చాలా ఈగర్లీ వెయిటింగ్ అండి. పోస్టర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. మేము మూవీ చూస్తూ ఫాలో అప్ అవుతున్నాము. లాంటి సినిమా పడితే అదిరిపోద్ది, ఎక్కడికో పెట్టేస్తారు. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని చెప్పి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో తీయాలి, మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలి. అంతే ఆరోగ్యంగా అంతే బాగుండాలి చిరంజీవి గారు. వయసు అయినా పర్లేదు, ఆయన వయసు అవ్వకూడదు. అంతే. నచ్చంది ఏమి ఉండదండి, చిరంజీవి గారు అంటేనే అంతే, ఇంకా అన్నీ నచ్చుతాయి. కానీ ఒక విషయంలో చిరంజీవి గారి కన్నా మేము లక్కీయెస్ట్. ఎందుకంటే చిరంజీవి గారు తన సినిమాని ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వచ్చి ఎంజాయ్ చేయలేరు. ఆయన ఎంతైనా థియేటర్లో చూడగలరు, కానీ ఇలా వచ్చి ఎంజాయ్ చేసే భాగ్యం ఆయన ఫ్యాన్స్కే ఉండిద్ది. సో ఆ విషయంలో మాత్రం చిరంజీవి గారి కన్నా చిరంజీవి ఫ్యాన్సే లక్కీయెస్ట్. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. వీఆర్ ప్రౌడ్ టు బి మెగాస్టార్ ఫ్యాన్స్. అవును, మళ్ళీ ఒక్కసారి చూసినప్పుడు చాలా లైక్ ఏమంటారో ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆయన్ని మళ్ళీ అలా చూడడం, ఆయన డాన్స్, ఆయన ఫైట్ కానీ, ఆయన గ్రేస్ కానీ, అసలు లాస్ట్లో ట్విస్ట్ ఇద్దరిని చేసుకోకుండా ప్రజల కోసం అంటాడు కదా, నైస్ వన్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. చిరంజీవి గారికి ఎవరైనా వంక పెడతారా? చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలండి, ఇంకా ప్లీజ్, మీరు భయపెట్టిస్తున్నారు. చెప్పాను కదా, ఏ ఒక ఫ్యాన్ తగ్గలేదు. మేము డాన్స్ చేస్తానే ఉన్నాం, పేపర్లు ఎగరేస్తానే ఉన్నాం. అసలు ఆ ఫీల్ వేరే ఉండే. సేమ్ మారదు, ఆయన గ్రేస్ అంతే ఉంటుంది. ఎంత సింపుల్ స్టెప్ అయినా గ్రేస్తో అసలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఆయన. అంతే ఎంజాయ్ చేసాం. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారే. ఓకే, ట్విస్ట్లు ఉంటాయి కదా, అంటే నాకు చెప్పలేను, బట్ బాగుంది. ఇట్ వాజ్ నైస్. బిగ్ స్క్రీన్లో చిరంజీవి గారిని చూడడం చాలా బాగుంది యాక్చువల్గా. ఇట్స్ వెరీ నైస్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వి ఎంజాయ్డ్. మేమంతా ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చాం. ఇట్ వాస్ రియలీ నైస్ బీయింగ్ హియర్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేసాం. వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా డాన్స్ చేసాం, అసలు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. సేమ్ చిరంజీవి గారు, అసలు ఏం మారలేదు. ఆ గ్రేస్ అంతే ఉంది. ఆయన యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్.